గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. ఎవరికైతే 2,00,000 రూపాయల రుణమాఫీ జరగలేదో, 1,50,000 రుణమాఫీ జరగలేదో, 1,00,000 రూపాయల రుణమాఫీ జరగలేదో, వీటన్నిటికీ ప్రభుత్వం పరిష్కార దిశగా మనకు ఒక అవకాశం, సదావకాశం ఇచ్చింది. ఈ గడువు 6 రోజులు మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డులో ఒకలా, మీరు తీసుకున్న క్రాప్ లోన్లో ఒకలా పేరు ఉన్న వారికి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తుంది. అలాగే ఆధార్ కార్డులో తప్పులున్న కారణంగా, కుటుంబ నిర్ధారణలో తప్పులున్న కారణంగా, పట్టదారు పాస్ బుక్లో ఒక రకంగా కారణంగా, అన్ని లోపాలు ఉన్న కారణంగా చాలామందికి రుణమాఫీ జరగలేదని ప్రభుత్వము తెలుపుతున్నది. వీటన్నిటికీ నిన్నటి నుండి, బుధవారం నుండి అధికారులు స్వీకరిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక విధంగా సరిపోకపోవడం వల్ల చాలామందికి రుణమాఫీ జరగలేదు. వీటన్నిటికీ ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సిందిగా అసలు వడ్డీ, ఈ ప్రభుత్వము చెప్పిన విధానికంటే సరిపోలక, అసలు వడ్డీ కలిపి ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామందికి రుణమాఫీ జరగలేదు. అయితే వీళ్ళందరికీ రుణమాఫీ తిరస్కరణకు గురి కావడం వల్ల చాలామందికి రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వ అధికారులు స్వీకరిస్తున్నారు. ఇలాంటి రుణమాఫీ జరగని వాళ్లకు వ్యవసాయ అధికారికి సంబంధించి మండల అధికారులు, ఏఈఓ లేదా ఏఓలు, వీళ్ళు మీకు సంబంధించిన వివరాలను తెలపాల్సిందిగా వెంటనే, ఇది 7 రోజుల గడువు కారణం చేత మీరు వెంటనే రుణమాఫీ కాని వాళ్ళు ఏఓలను సంప్రదించి మీకు రుణమాఫీ జరగలేదని మీరు ఇవ్వాల్సిన పత్రాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, అలాగే మీ పట్టాదారు పాస్ బుక్, అలాగే మీరు ఏ బ్యాంకు నుండి లోన్ తీసుకున్నారో ఆ అకౌంట్కు సంబంధించిన జిరాక్స్లను, వీటన్నిటిని మీరు ఈ ఏఓలకు సమర్పించాల్సిందిగా గవర్నమెంట్ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది. వీటన్నిటిని ఈ ఏఓలు స్వీకరించి జిల్లా అధికారైన డిఏఓకు సమర్పిస్తారు. సమర్పించిన పిదప వాళ్ళు నిజ నిర్ధారణ చేసే విధంగా చేస్తారు. చేసిన తర్వాత మీకు కూడా రుణమాఫీ జరగనున్నది. ఇది ఒక మండలాల వారీగా ఏఈఓలకు, ఏఓలకు సమర్పించి వాళ్ళు డిఏఓలకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత మీకు సంబంధించిన ఎందుకు జరగలేదనేది వివరణ వీళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు. పంపించిన తర్వాత నెల లోపల మీకు సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తారని గవర్నమెంట్ తెలిపింది. అయితే ఇది 2,00,000 లోపు వరకే. ఇప్పటి వరకు ఈ స్వీకరించే విధానాన్ని 2,00,000 లోపు వాళ్ళకే అవకాశం కల్పించింది. ఈ 2,00,000 పైబడి ఉన్న వాళ్లకు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే వాటి మీద కూడా రుణమాఫీ దిశగా మేము చేస్తామని గవర్నమెంటు సూసాయగా తెలిపింది. వారికి కూడా ఈ 2,00,000కు పైబడి ఉన్నవాళ్ళు వెంటనే మీరు ఎక్కడైనా డబ్బులు తీసుకొని 2,00,000 లోపు ఉండే విధంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొని ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. మీకు కూడా సదావకాశం వెంటనే కల్పిస్తుంది. కాకపోతే టైం పట్టవచ్చును. ఓకే, థ్యాంక్ యూ.